హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. లోయలో పడిన బస్సు 21 మంది మరణించారు. సో, పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈ సిమ్లా అండి, హర్యానాలో హర్యానాలో చిన్న పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంతో అయితే బస్సు బోల్తా పడిన ఘటన మరొక ముందే హిమాచల్ ప్రదేశ్లో భక్తులతో వెళ్తున్న మరో బస్సు అయితే సేమ్ ఇదే విధంగా బోల్తా పడడం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ఈ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే 52 మందితో వెళ్తున్న ఒక బస్సు కాంగ్రా టనెల్ సమీపం రాగానే బోల్తా పడింది అని అయితే పోలీసుల కథనం మేరకు చెప్తున్నారండి. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారంట. సో, క్షతగాత్రులను ఆర్పీజీఎంసీ తండాకు తరలించారండి చికిత్స కోసం అయితే. అలాగే ఇంకా మిగతా వారందరూ కూడా క్షేమంగా ఉన్నారని అయితే అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో, అదేవిధంగా బస్సునైతే ఆన్ ద స్పాట్ సీజ్ చేసేసామని, అంటే బస్సు కదలడానికి లేదు, సీజ్ చేశామని కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు, అంటే ప్రమాదానికి గల కారణాలను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కాంగ్రా శాలిని అయితే చెప్పారండి. సో, హర్యానాలో అయితే ఇటీవల జరిగిన స్కూల్ బస్సులో ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతి చెందడం దారుణం అండి. అలాగే 15 మందికి పైగా గాయపడ్డారు కూడా ఆ ఘటనలో. అది మరవక ముందే డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గత వారంలో ఆగ్రా టు ఢిల్లీ జాతీయ రహదారి NH-44పై మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లా వద్ద బాలాజీ ఆలయానికి వెళ్తున్న ఓ బస్సు కూడా ఇదే విధంగా బోల్తా పడడం, 30 మందికి గాయాలు అవ్వడం అయితే జరిగిందండి. కాశ్మీర్లో చూసుకున్నట్లయితే 2023 నవంబర్లో కూడా బస్సు ప్రమాదం జరిగింది. డోడా జిల్లాలో బటోత్ నుంచి కిష్వాడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూడా 36 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలైతే కోల్పోయారండి. సో, చూస్తూనే ఉన్నామండి మనం, తరచూ నార్త్లో ఎక్కువగా బస్సు ప్రమాదాలను అయితే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ రోడ్లు ఉండే తీరు అయితే అట్లా ఉంటుంది. అంటే అక్కడ నేచర్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి, టన్నల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో, ఈ విధంగా మనం ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు లోయలో పడిన బస్సుకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారండి. సో, ఘటనకు సంబంధించిన కారణాలను అయితే వాళ్ళు బయటికి తీస్తూ ఉన్నారు. ఇదే అండి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం.